ఓం అజ్ఞానమితిరంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురుమిలితం येन తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతీం దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము 2వ అధ్యాయము 9వ శ్లోకంలో సూత గోస్వామి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. నైమిసారణ్యంలోని సౌనకాది ఋషులు 88,000 ఋషులు కూర్చొని ఎన్నో రకాలుగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నిటికీ సూత గోస్వామి సమాధానాలు ఇస్తూ ఈ విధంగా చెప్తున్నారన్నమాట. మనం ఏదైనా సరే ఉత్తమ ప్రశ్న వేయాలన్నమాట. ఒక గురువు గారి దగ్గర కానీ ఒక వరిష్ఠ భక్తుల దగ్గర కానీ ఉత్తమ ప్రశ్న వేయాలన్నమాట. ఈ ప్రశ్న ద్వారా లోకమంగళం, లోకం కళ్యాణం జరిగేటట్టుగా మన ప్రశ్న ఉండాలన్నమాట. మనం వేసే ప్రశ్న యావత్ మానవ సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి, వాళ్ళకి కళ్యాణం జరిగేటట్టుగా ఉండాలన్నమాట. అలాంటి ప్రశ్న సౌనకాది ఋషులు వేయడం జరిగిందనమాట. ఆ ప్రశ్నలకి సూత గోస్వామి ఎంతో సంతృప్తుడయ్యి ఈ విధంగా చెప్తున్నారనమాట. మునయ సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం. ఏ మునిల్లారా, ఏ సౌనకాది మునిల్లారా, సాధు పృష్టో, సాధు భక్తుల యొక్క లక్షణము ఇదే. మీరు అడిగే ప్రశ్న భవద్భి లోకమంగళం, సమస్త లోకాలకి మంగళం చేకూరుస్తుంది. యత్కృతం కృష్ణ సంప్రశ్నో యోనాత్మ సుప్రసిద్ధతి. మీరు ఇలాంటి ఉత్తమమైన ప్రశ్నలు వేసినందుకు ఎంతో నేను ఎంతో సంతృప్తి చెందాను మీ ఉత్తమమైన ప్రశ్నకి. కృష్ణుడి కోసము మీరు అడిగారు, అందుకనే నేను ఈరోజు చాలా తృప్తి చెందాను. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాననేసి ఈ విధంగా సూత గోస్వామి చెప్తున్నారన్నమాట. మనం గురువు గారి దగ్గరికి వెళ్ళినా ఇలాంటి ఉత్తమమైన ప్రశ్న మనం వేయాలన్నమాట. చాలా వినయంతో, మనకి తెలిసినా సరే గురువు దగ్గరికి వెళ్ళినా, ఒక సీనియర్ భక్తుడి దగ్గరికి వెళ్ళినా వినయంతో, నాకేమీ తెలియదు, నేను ఒక మూర్ఖుడిని అని వినయంతో వెళ్ళి జిజ్ఞాస చేయాలి. తద్విధి ప్రణిపాతో పరిప్రశ్నైన సేవయ ఉపదేశ్యంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. పరిప్రశ్న, ఉత్తమమైన ప్రశ్న అడగాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? తద్విధి పరిప్రశ్నైన సేవ, ప్రశ్నతోని సేవ చేయాలి. తద్వారా వాళ్ళు ఉపదేశ్యంతి జ్ఞానాన్ని ఉపదేశిస్తారన్నమాట. ఎలాంటి జ్ఞానాన్ని? తత్వజ్ఞానాన్ని, తత్వాన్ని
ఆత్మ పరమాత్మ వేరు చేసి రెండు యొక్క తత్వాన్ని వేరువేరుగా అర్థం చెప్తారనమాట. ఆత్మతత్వం ఏంటి, పరమాత్మ యొక్క తత్వం ఏంటి. ఉపదేశ్యంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన, తత్వాన్ని దర్శనిస్తారనమాట. ఈ విధంగా భగవద్గీతలో కూడా చెప్పడం జరిగిందనమాట. ఉత్తమమైన ప్రశ్న మనం వేయాలన్నమాట. ఈరోజు సౌనకాది ఋషులు కూడా సూత గోస్వామిని ఉత్తమ ప్రశ్నలు వేసి సూత గోస్వామికి ఎంతో ఆనందం తెప్పించారనమాట. ఈ విధంగా సూత గోస్వామి ఆయన యొక్క ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ధర్మం కోసం చెప్తున్నారనమాట. ధర్మం ఏంటి? మానవ సమాజంలో చాలా మంది అంటూ ఉంటారనమాట, ధర్మం 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 అనేసి. అసలు నిజమైన ధర్మం ఏంటి ఎవరికీ తెలియదు. మనం ఏది అనుకుంటే అదే కరెక్ట్. మానవ సమాజంలో ఎవరైనా ఏదంటే అదే కరెక్ట్ భావిస్తాం అనమాట. దీనికి ఎక్కడ ఎవరు చెప్పారు ఫలానా వ్యక్తి ఫలానా వాడు? శాస్త్ర ప్రమాణం అయి ఉండాలి. ఏదని చెప్పామంటే శాస్త్ర ప్రమాణం అయి ఉండాలి. ఏదో మనసు బుద్ధికి తోచింది మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు. శాస్త్ర ప్రమాణం అయి ఉండాలి. శాస్త్ర ప్రమాణంగా ఎన్నో ఇతిహాసాలు విని ఆయన జీర్ణం చేసుకున్నాడు అనమాట సూత గోస్వామి. సమస్త ఇతిహాసాలు చదివి విని ఆయన జీర్ణం చేసుకున్నాడు. ఆయనకి తెలియని జ్ఞానం అనేది లేదు సూత గోస్వామి. అలాంటి సూత గోస్వామి ఈరోజు నైమిసారణ్యంలో కూర్చొని సౌనకాది ఋషులకి తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నాడు అనమాట. ధర్మస్య అపవర్గస్య న్యార్దోర్దాయోపకల్పతే నార్దస్య ధర్మకాంతస్య కామలాభాయ హి స్మృత. సూత గోస్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు? ధర్మస్య అపవర్గస్య, ధర్మం కోసం చెప్తున్నారు. మొదటిది ధర్మం కోసం చెప్తున్నారు అనమాట. ధర్మస్య అపవర్గస్య, ధర్మస్య అపవర్గం. ధర్మం దేనికి? అపవర్గం కోసం ఉండాలి, అపవర్గం కోసం అయ్యి ఉండాలి. మనం ఏదైతే జీవితంలో ధర్మం చేస్తున్నామో, ధర్మం తర్వాత చెప్పుకుందాము, ఏదైతే జీవితంలో ధర్మం చేస్తామో అది అపవర్గం కోసం ఉండాలి. అపవర్గం అంటే ముక్తి కోసం అయి ఉండాలి. సూత గోస్వామి చెప్తున్నారనమాట. మరి అపవర్గం దీనికి 3 కారణాలు, 3 రకాలు. ఒకటి భగవంతుడి నామము, 2 భక్తి, 3 భక్తుడు. ఈ 3 కూడా అపవర్గంతో సమానం. అపవర్గ ప్రాప్తి రస్తు. ఈ 3 కూడా అపవర్గమే. మనం ధర్మం చేస్తున్నాము ఎందుకు? మనం ధర్మం చేస్తున్నాం ఎందుకు? వైకుంఠ ప్రాప్తి కోసం చేయాలి. మనం ధర్మం చేస్తున్నాము భక్తి కోసం చేయాలి. మనం ధర్మం చేస్తున్నాము భక్తుల సేవ కోసం చేయాలి. ధర్మస్య అపవర్గస్య, మనం ధర్మం ఎందుకు చేస్తున్నాము? వైకుంఠ ప్రాప్తి కోసం. మనం ధర్మం ఎందుకు చేస్తున్నాము? భక్తుల కోసం చేస్తున్నాం, భక్తి కోసం. మనం ధర్మం ఎందుకు చేస్తున్నాము? భక్తులకు సేవ చేయడానికి చేస్తున్నాము. మనం చేసే సేవలో భక్తులకి బాధ కలిగిస్తే అది ధర్మం అవదు, అధర్మం అయిపోతుంది. అది అధర్మం అయిపోతుంది. మనం చేసే సేవలోనే భక్తులకి ఎటువంటి కష్టం కూడా రాకూడదు. అది అధర్మం అయిపోతుంది, ధర్మం అవదన్నమాట. ఎప్పుడు మనం చేసే సేవలో కూడా తోటి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదు. గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, ధర్మస్య అపవర్గస్య, మన ధర్మము అపవర్గం కోసమే. ఒకళ్ళకి నిందించడానికి, ఒకళ్ళని పడేయడానికి ఇలాంటివి చేయకూడదు. మనం ధర్మము ముక్తి కోసము, వైకుంఠ ప్రాప్తి కోసము, ధర్మము భక్తి కోసము, ధర్మము భక్తులకి సేవ కోసము. ఇలా భక్తులకు సేవ చేస్తూ చేస్తూ అపరాధాలు కూడా వచ్చాయి. అది అపరాధాలు రాకుండా చూసుకోవాలన్నమాట. మనం చేసే సేవల తోటి భక్తి ఇబ్బంది పడకూడదు. ఈ విధంగా సూత గోస్వామి చెప్తున్నాను అన్నమాట. ధర్మస్య అపవర్గస్య నార్ధో ఆర్ధాయ ఉపకల్పితే, ధర్మస్య అపవర్గస్య నా అర్ధాయ ఉపకల్పితే. తర్వాత రెండో చెప్తున్నారనమాట, ధనం యొక్క ఉద్దేశము, అర్ధ యొక్క ఉద్దేశము, అర్ధ యొక్క ఉద్దేశం ఏంటి? ధనం యొక్క ఉద్దేశము విషయభోగం కాదు. నా అర్ధో అర్ధాయ ఉపకల్పితే, నా అర్ధో అర్ధాయ ఉపకల్పితే. ధనం యొక్క ఉద్దేశం ఏమిటి? ఇంద్రియ భోగమా? ధనం యొక్క ఉద్దేశము విషయ భోగం కాదు. ధనం యొక్క ఉద్దేశము విషయ భోగం కాదు. ధనం కేవలము ధర్మం కోసమే ఖర్చు పెట్టాలి. ధనం కేవలము ధర్మం కోసమే ఉపయోగించుకోవాలి. ధర్మస్య అపవర్గస్య, మన దగ్గర ధనం ఉందనుకోండి, ఆ ధనము ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. ఇది ధర్మస్య అపవర్గస్య. ధనము తప్పుడు మార్గంలో ఎప్పుడు ఖర్చు పెట్టుకోకూడదు. సూత గోస్వామి చెప్తున్నారన్నమాట. ధర్మస్య అపవర్గస్య. మన దగ్గర ధనం ఉంటే తోటి వ్యక్తి అవసరం పడేటట్టుగా ఉపయోగించుకోవాలి. తోటి వ్యక్తి అవసరం తీర్చేటట్టుగా ఉపయోగించుకోవాలన్నమాట. మన దగ్గర ఒకవేళ ఎక్కువగా ధనం ఉంటే, ఉదాహరణకి వర్షాకాలంలో ఎక్కువగా వర్షం పడుతూ ఉంటుంది. రోజంతా వర్షం పడినప్పుడు, పెద్దగా వర్షం పడినప్పుడు ఏం చేస్తుంది? నీరు పారుదల ఎక్కువ అవుతూ ఉంటుంది. నీరు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు ప్రవహిస్తూ ప్రవహిస్తూ మార్గంలో చిన్న చిన్న గుంటలు ఉంటావన్నమాట. ఆ గుంటల్ని కూడా నింపుతూ తన యొక్క ప్రభావం సాగిస్తుందన్నమాట. అంతేగాని గుంటలు ఉన్నావని తన మార్గాన్ని పక్కకు తీసుకోదు. నీరు గుంటలు నింపుతూ ముందుకు పోతుందన్నమాట. అలాగే మన దగ్గర సంపద ఉంటే ఆ సంపద అర్ధ ధనము ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడే ధర్మస్య అపవర్గస్య. అలాంటి ధర్మం కోసం ఖర్చు పెట్టినప్పుడు అపవర్గం దక్కుతుంది. వాళ్ళకి ముక్తికి అర్హులవుతారు. వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది ధర్మము, ఇది నిజమైన ధర్మం అన్నమాట. ఇక్కడ చెప్తున్నారన్నమాట. వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే గుంటలను నింపుతూ తన నీరు యొక్క ప్రవాహం వెళ్ళిపోతుందో, అలాగే మన జీవితంలో నీరులా సాగుతుంది. మార్గంలో చిన్న చిన్న గుంటలు వస్తే నింపుతూ పోవాలి. అంటే ధర్మ కార్యంలో మన ధనము వినియోగించుకోవాలి. ధర్మ కార్యంలో మన ధనము వినియోగించుకోవాలన్నమాట.
ధర్మస్య అపవర్గస్య. సూత్ గోస్వామి ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, మరి ధర్మం అంటే ఏమిటి? ధర్మం కోసము అర్ధ ఖర్చు పెట్టాలంటున్నారు. ధర్మస్య అపవర్గస్య నా అర్ధ అర్ధాయ ఉపకల్పితే. అర్ధ సంపద ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. మరి ధర్మం అంటే ఏమిటి? అన్నిటికన్నా పెద్ద ధర్మము భాగవత ధర్మము. ఇది నేను కాదు, శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కందంలో కూడా నిమి మహారాజ్కి నవయోగేంద్రలో చెప్పడం జరిగింది. భాగవత ధర్మం అనే ఉపదేశం జరిగిందనమాట. అన్నిటికన్నా శ్రేష్టమైంది భాగవత ధర్మము. ఈ ధనము భాగవత ధర్మంలో ఖర్చు పెట్టాలి. భాగవతం ధర్మంలో ఖర్చు పెట్టడం అంటే ఎలా? భాగవతం ఆర్గనైజ్ చేపించాలన్నమాట. ఆర్గనైజ్ చేపియాలి, భాగవతం ఏర్పాట్లు చేపించాలి. ఒక మంచి వక్తని తీసుకొచ్చి భాగవత కథామృతం జరిపించాలి, భాగవత సప్తాహ జరిపించాలి. ఈ భాగవత సప్తాహ ద్వారా వెలితి ఉన్న హృదయాలు ఎవరిలో ఉంటే వెలితి ఉందో, కృష్ణ ప్రేమ వెలితి ఉందో, ఈ కృష్ణ ప్రేమ భాగవత సప్తాహ ద్వారా నిండిపోతుంది. కృష్ణ ప్రేమ ద్వారా సమస్త జీవుల్లో కూడా ఎవరెవరైతే వింటారో వాళ్ళందరూ కూడా హృదయంలో కృష్ణ ప్రేమ జాగృతం అవుతుంది. ఇది ధర్మస్య అపవర్గస్య. ఇది ఒక నీరు ఎలాగైతే గుంటల్ని నింపుకుంటూ వెళ్ళిపోతుందో అలాగే మనము కూడా వెళుతూ ఉన్న జీవుల హృదయంలో కృష్ణ ప్రేమని నింపాలి. ప్రచారం ద్వారా, శ్రీమద్ భాగవతం ప్రచారం ద్వారా వాళ్ళ హృదయాల్లో వెళుతూ ఉన్న కృష్ణ ప్రేమని నింపాలి. ఇక్కడ జీవులే కాదు, ఊరు వాడ అంతా కూడా పునీతమవుతుంది. వాళ్ళ కుటుంబమే కాదు, వాళ్ళ కుటుంబం యొక్క పూర్వీకులు కూడా స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న అపవర్గ ప్రాప్తిస్తారు. అందరూ కూడా ముక్తులవుతారు. ఇది ధర్మస్య అపవర్గస్య. ఇది నిజమైన ధర్మము. సూత్ గోస్వామి చెప్తున్నారనమాట. ధర్మం అంటే ఇది నిజమైన ధర్మము. ధర్మము ఇది. ధర్మ అర్థ కామ సూత్రాలు అందరూ చెప్తూ ఉంటారు. కానీ నిజమైన వాడికలు ఎలా పెట్టుకోవాలో శాస్త్ర భాషలో మనం తెలుసుకోవాలి. ధర్మం దేనికి? అర్థం సంపాదించడానికైనా? సంపాదన ఇంద్రియ తృప్తి కోసమేనా? ధర్మం చెయ్యాలి, ధర్మం కోసమే సంపాదించాలి. ఆ సంపాదనతో ఇంద్రియ భోగించడానిక? ధర్మస్య అపవర్గస్య న్యార్థో అర్ధాయ ఉపకృతే. అలా చేయకూడదు. ధనం సంపాదించావు కానీ అది ధర్మ మార్గంలో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన సంపాదన మనం కరెక్టే సంపాదిస్తున్నాము, నిజాయితీగా సంపాదిస్తున్నాము. మనం సంపాదించిన ధనము ఎంతో మంది పాపాత్ముల యొక్క చేతులు తడిసి 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 వస్తుంది. ఎంతో మంది పాపాత్ముల యొక్క చేతులు తడుస్తూ తడుస్తూ ఆ ధనం మన దగ్గరికి వస్తుంది. అందుకనే దాన్ని శుభ్రపరచడానికి ధర్మ మార్గంలో ధనం ఉపయోగించాలి, ప్రచారం చేయాలి. ధర్మము శ్రీమద్ భాగవత ప్రచారము, నిజమైన ధర్మము శ్రీమద్ భాగవత ప్రచారం అన్నమాట. వెలితి ఉన్న హృదయాలు ఏం వెళుతుంది? కృష్ణ ప్రేమ వెలుతూ ఉంది మానవ సమాజంలోని. ఆ హృదయంలో నిండిపోతుంది ఈ భాగవత ప్రచారం ద్వారా. ధర్మస్య అపవర్గస్య న్యార్థో అర్ధాయ ఉపకల్పితే. ఇది నిజమైన ధర్మము.
తర్వాత ఏం చెప్తున్నారు? ధర్మస్య ధర్మ ఏక అంతస్య. అర్థ కేవలము ధర్మం కోసమే ఖర్చు పెట్టాలి. అరే మనం ఈ భౌతిక ప్రపంచంలో సంపాదిస్తున్నాం, ఏదైతే ధనం సంపాదిస్తున్నాం, అది ధనం ఏంటి? ఏమైనా గోల్డ్ కాయిన్సా? స్వర్ణ ముద్రాలు ఏమైనా ఉన్నావే ఈ రోజుల్లో? స్వర్ణ ముద్రాలు ఒకనొకప్పుడు ఉండేవి, శ్రీరామచంద్రుడి టైంలోనే, పాండవుల సమయంలోనే. ఇప్పుడు ధనం అంతా ఏమిటిది? ఒక కాగితం ముక్క, పేపరు. దాన్నే గవర్నమెంట్ సంతకం పెట్టి ఏదో ముద్రలు వేసి దాన్నే ధనంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ ధనాన్ని, ఈ భౌతికమైన ధనాన్ని, ఈ భౌతికమైన సంపదాన్ని కొని ఏమి తృప్తి అనిపించగలము? ఏమైనా తృప్తి ఉంటుందా? ఈ భౌతికమైన సంపత్తో భౌతికమైన ధనాన్ని కొని తృప్తిగా ఉండగల జీవుడు? అసంతృప్తే. ఇది తీరిన తర్వాత ఇంకొకటి, అది తీరిన తర్వాత ఇంకొకటి. కోరికలు వస్తూనే ఉంటాయి. సముద్రంలో అలలు పూర్తి అవ్వవు, ముగింపువు. మన హృదయంలో కోరికలు కూడా ముగింపు ఉండదన్నమాట. సముద్రంలో ఉన్న అలల్లాగా కోరికలు ప్రవాహం వస్తూనే ఉంటుంది. అందుకని ధనము సరైన మార్గంలో ఖర్చు పెట్టాలి. ధర్మస్య అపవర్గస్య నా అర్థాయ. ఇదే ధనము ధర్మం కోసం ఖర్చు పెడితే, ఇదే లక్ష్మిని ధర్మం కోసం ఖర్చు పెడితే ఆ లక్ష్మీపతి అయిన నారాయణుణ్ణి మనం వశం చేసుకుంటాము. ఇదే ధనము భౌతికంగా ఖర్చు పెట్టుకుంటే అది అధర్మం అవుతుంది. ఇదే ధనము లక్ష్మిని, ఆ లక్ష్మీపతి అయిన నారాయణుని కింద ఖర్చు పెడితే, ధర్మం కోసం ఖర్చు పెట్టుకుంటే ఆ నారాయణుడు, లక్ష్మీపతి అయిన నారాయణుడు మన వశం అవుతాడు. ధర్మస్య అపవర్గస్య. సూత గోస్వామి చెప్తున్నారనమాట. ధర్మము చెయ్యాలి, అర్థం సంపాదించాలి, కానీ ఆ అర్థం ధర్మంలో ఉపయోగించాలి. ధర్మం అంటే శ్రీమద్ భాగవత ప్రచారము. శ్రీమద్ భాగవత ఏర్పాట్లు చేయాలి, పెద్ద ఆర్గనైజ్ చేయాలి, పెద్ద వక్తల్ని స్పీకర్లు పెట్టాలి, వాళ్ళ ద్వారా భాగవతం చెప్పించాలి. ఆ భాగవతం ద్వారా వెలితి ఉన్న జీవుల హృదయంలో కృష్ణ ప్రేమ అనే జాగృతం అవుతుంది. ఎలాగైతే నీరు చిన్న చిన్న గుంటల్ని నింపుతూ ఎలాగైతే ప్రయాణం చేస్తుందో అలాగే మన జీవిత ప్రయాణం కూడా సాగించాలి. ఇది ధర్మస్య అపవర్గస్య. ధర్మస్య అపవర్గస్య. తర్వాత సూత గోస్వామి చెప్తున్నారనమాట. కామస్య నా ఇంద్రియ ప్రీతి, కామస్య నా ఇంద్రియ ప్రీతి లోభో జానేత యావత. కామస్య నా ఇంద్రియ ప్రీతి. కోరికల యొక్క ఫలితము సూత గోస్వామి ఏం చెప్తున్నారు? కామస్య ఇంద్రియ ప్రీతి. కోరికల యొక్క ఫలితము ఇంద్రియ తృప్తి కాదు. కోరిక యొక్క ఫలితము ఇంద్రియ తృప్తి కాదు. చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ఇవన్నీను. జీవితం ఎలా పడితే అలా నడపడానికి కాదు, శాస్త్ర విధి విధానంగా నడవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. ధర్మం అంటే ఏంటో, అర్థ అంటే ఏంటో, కామ అంటే ఏంటో, మోక్షం తర్వాత. ధర్మార్థ కామ పురుషార్థాలు తెలియకంటేనే జీవితాలను గడుపుతూ ఉంటారన్నమాట. కామస్య హి ఇంద్రియ ప్రీతి. కోరికలో ఫలితము ఇంద్రియ తృప్తి కాదు. సూత గోస్వామి క్లియర్గా చెప్తున్నారు. కోరికల యొక్క ఫలితము ఇంద్రియ తృప్తి కాదు. మరి ఏంటి? మానవ జీవితంలో అనేక కోరికలు వస్తాయి. చూడండి, మానవ జీవితంలో అనేక కోరికలు వస్తాయి. ఈ కోరికలన్నీ ఇంద్రియ తృప్తి
తీర్చడం కాదు, కోరికలన్నీ తీర్చడం కాదనమాట, ఇంద్రియ తృప్తి కాదనమాట. విషయభోగం జీవన విషయభోగం కాదనమాట. విషయభోగము ఎలా ఉంటుంది? జీవన నిర్వహణ కోసమే అవ్వాలన్నమాట. మనకి కోరిక ఎలాగా? శృతి కోసం ఏం చెప్తున్నారు? కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. కామస్యన ఇంద్రియ ప్రీతి. కోరికలో ఫలితము ఇంద్రియ తృప్తి కాదు. మన జీవితం ఉంది, కోరికలు ఉన్నా ఓకే. ఆ కోరికలు ఏ విధంగా? జీవితం గడిస్తే చాలు, జీవిత విధానము సాఫీగా గడిస్తే చాలు, అంతవరకు అయితే చాలు. అంతేగాని జీవితాంతరం ఇంద్రియ భోగం కాదు. జీవితం గడపడానికి కానీ జీవితం కాకూడదు. కోరికలు జీవితం కాకూడదు, కోరికలు జీవితం గడిస్తే చాలు, అంతవరకు. ఈ విధంగా ఉండాలి, కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలన్నమాట. ఇప్పుడే మనకు అర్థమవుతుంది సబ్జెక్టు. కానీ ఈ రోజుల్లో కోరికలే తన జీవితం అనుకొని భావిస్తున్నారు. ఇంద్రియ తృప్తి కోసం బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంద్రియ తృప్తి, ఇంద్రియ తృప్తి, ఇంద్రియ తృప్తి కోసమే, విషయ భోగాల కోసము, ఇంద్రియ తృప్తి కోసమే బతుకుతున్నారు అన్నమాట. అనేక జన్మల నుంచి ఇదే కార్యాలు చేస్తూనే ఉన్నారు అందరూ. ప్రతి జీవుడు కూడా అనేక జన్మల నుంచి ఈ ఇంద్రియ తృప్తి కోసమే. అరే ఇంద్రియ తృప్తే కావాలనుకుంటే మనకన్నా శ్రేష్టము జీవులు. అవి మనకన్నా సుఖంగా ఇంద్రియ తృప్తి అనుభవిస్తున్నవి. ఇక మనకి దానికి ఎటువంటి తేడా లేదు, వ్యత్యాసం లేదా? మనకన్నా శ్రేష్టము ఇంద్రియ తృప్తుల్లోనే. మనం కొద్దిగా ఎక్కువ భోజనం తింటే అజీర్ణత వస్తుంది, కానీ అన్య జీవులకి అటువంటి ఏమీ ప్రాబ్లం ఉండదు. మైథునంలో శ్రేష్టము అన్య జీవులు, నిద్రలో శ్రేష్టము, భోజనంలో శ్రేష్టము, అన్నిట్లోని శ్రేష్టమే, సంతాన ఉత్పత్తిలో కూడా శ్రేష్టమే. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ఆహార నిద్ర భయమైతునస్య సమాన్వవేతం పశువి నరాన ధర్మ విశేష అధికో విశేష ధర్మేన ఈయన పశువి నరాన. ఆహారం తినడము, నిద్రించడము, మైథున, భయము, ఇవన్నీ కూడా 4 ప్రక్రియలు పశువుల్లో కూడా ఉన్నాయి, మనలో ఉన్నవి. మరి దానికి మనకి తేడా ఏంటి? ధర్మము మనలో ఉంది, వాటిల్లో లేదు. ఆ ధర్మమే ఇక్కడ చెప్తున్నారు వ్యాసముని. ధర్మం అంటే ఏంటి? అవి ఆచరణలో పెట్టలేవు, అన్ని జీవులు ఆచరణలో పెట్టలేవు. మనిషికి ఒక విశేషమైన బుద్ధి భగవంతుడు ఇచ్చాడు. దదామి బుద్ధి యోగం, ఒక విశేషమైన బుద్ధి కృష్ణుడు ఇచ్చాడు. ఆ బుద్ధితోని ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ ధర్మం దేనికోసం ఆచరించాలి? అపవర్గం కోసం ఆచరించాలి అని సూత గోస్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంద్రియ తృప్తి కోసం కాదు మానవ జీవితం, కేవలం ఇంద్రియ తృప్తి కోసం కాదు. జీవితాంతరం అదే పని కాదు. అనేక జన్మల నుంచి ఇంద్రియ తృప్తి భోగిస్తూనే ఉన్నాం. చూయింది అగైన్ నవిలిని పిప్పే నవ్వులుతూనే ఉన్నాం. మాధుర్యం ఏమీ లేదు, అందులోని రసం ఏమీ లేదు. చెరుకు గడ తీసుకుంటారు, తీసుకొని మళ్ళా రివర్స్లను తీసి మళ్ళా మడత పెడతారు అనమాట. మడత పెట్టి మళ్ళీ మిషన్లో పెడతారు, మళ్ళా తీస్తారు, మళ్ళీ మడత పెడతారు, మళ్ళా తీస్తారు. అందులో ఏమొస్తుంది? రసం ఏమీ లేదు, రసం అంతా వచ్చేసింది, పిప్పి తప్ప ఏమీ లేదు అందులోని. చూయింది అగైన్ నవిలిని పిప్పే నవ్వులుతూనే ఉన్నాడు జీవుడు. అనేక సంవత్సరాల నుంచి ఇదే ప్రక్రియ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. చూయిన్ గమ్ నవ్వులుతారు, బొబ్లిగమ్, చూయిన్ గమ్ నవ్వులుతా ఉంటారు. మొదట్లో తీయగా ఉంటుంది, నవ్వులే కొద్ది ఎలా ఉంటుంది? ఒక రబ్బర్లా తయారవుతుంది. ఏముంది దాంట్లో? మాధుర్యము ఏమీ లేదు. అదే జీవుడి యొక్క ప్రక్రియ కూడా అలాగే నడుస్తుంది అనమాట. చూయింది అగైన్ మాధుర్యం ఏమీ లేదు, రసం లేదు, కానీ దాంట్లోనే రసం ఉందని భావించి మూర్ఖత్వంగా జీవన ఉపాధి సాగిస్తూనే ఉన్నాడు అనమాట. అందుకే దుఃఖానికి కారణమవుతున్నారు జీవుడు.
అందుకే దుఃఖానికి కారణం అవుతున్నాడు అనమాట. వాస్తవం తెలుసుకో, మేల్కొనండి ఏ జీవులారా, మేల్కొనండి. వాస్తవమైన స్థితి తెలుసుకోండి. ధర్మం అంటే తెలుసుకోండి. అర్థం అంటే ఏంటో తెలుసుకోండి. కామ అంటే ఏంటో తెలుసుకోండి. కామ ఇంద్రియ భోగం కోసం కాదు, జీవితం నడిస్తే చాలు. జీవితం అనే బండి సరళంగా వెళ్ళిపోతే చాలు, అంతే. ఇంకేముంది? జీవన బండి సరళంగా సాఫీగా ప్రయాణం జరిగితే చాలు. అంతవరకు కోరికలు తీర్చుకోవాలి. దాని హద్దు దాటకూడదు. హద్దు దాటితే ఇంద్రియ తృప్తి అవుతుంది. చెవులు ఉన్నా వినడానికి, కంట్లు ఉన్నా చూడడానికి, వివాహం చేసుకుంటాము. వివాహం చేసుకున్న తర్వాత సంతాన ఉత్పత్తి చేస్తాము. కానీ జీవితం నడిస్తే చాలు విధంగా ఉండాలి. ఇదే జీవితంగా భావించకూడదు. దీన్నే ఇంద్రియ తృప్తి చేసుకోకూడదు అన్నమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకొని జీవితం నడిస్తే చాలు, ఆ విధంగా ఉండాలి. సూత గోస్వామి చెప్తున్నారనమాట, కామస్య నా ఇంద్రియ ప్రీతి, కామస్య నా ఇంద్రియ ప్రీతి. కోరికల యొక్క ఫలితము ఇంద్రియ తృప్తి కాదు. ఇంద్రియ తృప్తి కోసం కోరిక ఉంటే జీవితం గడిస్తే చాలు, ఆ విధంగా కోరిక పెట్టుకోవాలి. ఇప్పుడు చెవులు ఉన్నవి వినడానికి, ముక్కు ఉంది వాసన చూడడానికి, కళ్ళు ఉన్నాయి చూడడానికి, వివాహం చేసుకున్నాము, సంతాన ఉత్పత్తి చేశాము, కృష్ణ సేవలో ఉండి ఈ విధంగా జీవితం సరళంగా వెళ్ళిపోతే చాలు, ఆ పాటి ఇంద్రియ తృప్తి. అంతేగాని జీవితాంతరం భోగించడానికి కాదు. స్త్రీతోని వివాహం చేసుకున్నాం, లైసెన్స్ వచ్చింది, ఇక జీవితాంతరం నేను స్త్రీతోని సంభోగం చేస్తానంటే కుదరదు. కామస్య నా ఇంద్రియ ప్రీతి. జీవితాంతరం భోగిస్తే ఇంద్రియాలు ఎప్పుడు శాంతింపబడవు. మన హృదయంలో కామ వాసన ఎప్పుడైతే వచ్చిందో దాన్ని శాంతింపబరచడానికి ఇంకా కామం కోరిక అనుభవించాలని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఈ కోరిక అనుభవించిన తర్వాత ఇంద్రియాలు శాంతింపబడతా ఉంటారు అన్నమాట. కానీ తాత్కాలికంగా శాంతింపబడుతుంది, తర్వాత 10 రెట్లు ఇంకా ఎక్కువగా పెరుగుతుంది కామవాసన. కోరిక వచ్చింది ఎప్పుడో దాన్ని డైవర్ట్ చేయాలి. జీవితాంతరం భోగ విలాసనం కోసం కాదు, జీవితాంతరం భోగించడానికి కాదు ఈ మానవ శరీరం దొరికింది. ఒకసారి కామవాసన వచ్చిందంటే భోగిచ్చిన తర్వాత మళ్ళా శాంతింపబడుతుంది అనేది అనుకోవడం మూర్ఖత్వము. యజ్ఞంలో ఆహుతి లాంటిది, ఆ యజ్ఞంలో నెయ్యి లాంటిది స్త్రీ. యజ్ఞ అగ్నిలోని అగ్ని పురుషుడు, నెయ్య స్త్రీ. యజ్ఞంలో నెయ్యి పోస్తే కాసేపటి ఒక 5 నిమిషాలు శాంతింపబడుతుంది, తర్వాత 10 రెట్లు ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. కామవాసన ఎప్పుడు పూర్తి అవదు. మనం ఏం భోగిస్తామో ఈ భోగమే మనల్ని భోగిస్తుంది. భోగాన భోక్త వైవేన భోక్త. ఈ భోగం మనం ఏం భోగిస్తున్నాం అనుకుంటున్నాం? ఈ భౌతిక ప్రకృతిలో ఏదైతే ఉందో నేను భోగిస్తున్నాను. మందు తాగేవాడు మందు తాగి నేను భోగిస్తున్నాను, సిగరెట్ తాగేవాడు నేను సిగరెట్ తాగి భోగిస్తున్నాను, స్త్రీ సంపర్కం ద్వారా నేను స్త్రీ సంపర్కం మైతన సుఖం భోగిస్తున్నాను అనుకుంటారనమాట అందరూ. కానీ అందులో ఏం మనం భోగిస్తున్నాం? ఆ భోగమే మనల్ని భోగిస్తుంది. ఆ భోగమే మనల్ని భోగిస్తుంది. ఇది మనం తెలుసుకోవట్లేదు. భోగాన భోక్త వైమేవ భోక్త. భోగం నన్ను భోగిస్తుంది, నేను భోగాన్ని కాదు.
మనం భోగాన్ని భోగించట్లే, భోగమే మనల్ని భోగించేస్తుంది. అదే మనల్ని తినేస్తుంది, మందే మనల్ని తినేస్తుంది, సిగరెట్ స్మోకింగ్ మనల్ని తినేస్తుంది, ఒక స్త్రీ యొక్క మైథున సుఖమే మనల్ని తినేస్తుంది. ఇతిహాసాల ప్రమాణాలు ఎన్నెన్నో, పెద్ద పెద్ద చక్రవర్తి సమ్రాట్లు, మహామహా భక్తులు, యయాతి మహారాజు ఎన్నో సంవత్సరాలు దేవయానితోని మైథున సంపర్కం పెట్టుకున్నాడు, భోగించాడు అనమాట. దేవయానితోని భోగించాడు. అయినా సరే తృప్తి చెందలే. భగవంతుడి యొక్క కృపతోని తర్వాత జ్ఞానం వచ్చింది. అప్పుడు ఒక కథ చెప్పాడు అనమాట దేవయానికి. చూడు, 2 మేకలు ఉన్నవి, ఒక ఆడమేక ఒక మగ మేక. ఈ మగ మేక ఆడమేక వెనకట్ల ఒక లంపటలాగా అయిపోయింది, ఒక పిచ్చి పట్టిన ఒక మేకలాగా అయిపోయింది. దాని వెనకట్ల పరుగు తీస్తుంది. మేక కథ చెప్పాడు. ఈ మేకలు ఎవరు కాదు, వీళ్ళిద్దరే. సత్యయుగంలో పురూరవ మహారాజు, ఆయన యొక్క కీర్తి ప్రతిష్ట ముల్లోకల్లే వ్యాప్తిచ్చింది. ఒక భూమండలంలోనే కాదు, ఆయన యొక్క కీర్తి ముల్లోకల్లే వ్యాపించింది అనమాట. ఒకరోజు నారద మహర్షి స్వర్గంలోకి వెళ్ళి పురూరవ మహారాజు యొక్క కీర్తి గానం చేశాడనమాట ఇంద్రుడి దగ్గర. ఏ ఇంద్ర, నీ రాజ్య పాలన ఏంటి? భూలోకంలో పురూరవ మహారాజు యొక్క రాజ్య పరిపాలన ఎంత అద్భుతంగా, ఏమి రాజు, ఆయన యొక్క పరిపాలన ఏంటి, ఆయన యొక్క దేశ పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది. ఈ విధంగా ఎంతో గానం చేశాడనమాట ఇంద్రుడి దగ్గర. ఇంద్రుడి దగ్గర గానం చేస్తున్నప్పుడు పక్కన ఊర్వశి విందనమాట. పురూరవ మహారాజు యొక్క కీర్తి విన్నదనమాట. అప్పుడు సంకల్పించుకుంది, పురూరవ మహారాజుని దర్శనం చేసుకోవాలి అని భూలోకానికి వచ్చింది. భూలోకానికి వచ్చి ఆయన వివాహం చేసుకుందనమాట. వివాహం చేసుకొని అనేక వేల సంవత్సరాలు ఊర్వశితో భోగించాడనమాట. ఊర్వశి స్వర్గంలో టాప్ మోస్ట్ అప్సర. ఊర్వశి అంటే నరనారాయణ తెలుసు కదా, నారాయణుడి యొక్క ఉరువులు అంటే తొడల నుండి ఆవిర్భవించింది అనమాట. అందుకనే ఊర్వశి అంటారనమాట. మరి ఎంత పెద్ద అందగత్తె చూడండి, చాలా టాప్ మోస్ట్ అందగత్తెలో ఊర్వశి. అలాంటి ఊర్వశిని వివాహం చేసుకుని కొన్ని వేల సంవత్సరాలు ఊర్వశిని భోగించాడనమాట. యుగానికి యుగం మారిపోయింది. సత్యయుగం నుంచి త్రేతాయుగం వచ్చింది. అయినా సరే తృప్తి చెందలే. చివరికి ఊర్వశి స్వర్గానికి వెళ్ళిపోయింది. అయినా సరే తన యజ్ఞం యొక్క ప్రభావంతో స్వర్గానికి కూడా వెళ్ళిపోయాడు. స్వర్గంలో కూడా అనేక సంవత్సరాలు ఊర్వశిని భోగించాడు. అప్పుడు భగవంతుడి యొక్క విశేష కరుణతోని పురూరవ మహారాజుకి బుద్ధి వచ్చిందనమాట. బుద్ధి వచ్చిన తర్వాత భూలోకానికి వచ్చి ఒక పాట పాడాడనమాట. ఈ గీత ఐల గీత అంటారనమాట. ఇది స్వయంగా కృష్ణుడే ఉద్ధవుడికి గానం చేసి వినిపించాడనమాట. అహో, నేను ఎంత అజ్ఞానిని చూడు, నా మతి ఎంత భ్రమించింది. ఒక లంపటులాగా, నేను ఒక కోతిలాగా ఉన్మగ్ధున్నయ్యి ఆ స్త్రీ అంకాతల నేను ఒక దాసుడిని అయిపోయాను, ఒక కోతిలాగా అయిపోయాను, నిర్లజ్జితుడిగా అయిపోయాను, ఒక లంపటుడిలాగా, ఒక కోతిలాగా నేను అయిపోయాను. ఒక స్త్రీ కోసము ఎన్నో శ్లోకాల్లో ఐల గీతలో వర్ణన ఇచ్చాడనమాట. ఏం భోగిస్తారు? భోగమే మనల్ని భోగిస్తుంది. భోగాన భోక్త వైమేవ భోక్త. భోగంలోనే సుఖం ఉందా అనుకోకూడదు ఎప్పుడును. భోగంలో తాత్కాలికంగా సుఖం ఉంటుంది, తర్వాత ఇంకా ఎక్కువ భోగ విలాస కోరుకుంటుంది అనమాట. మనసులో ఇంకా ఎన్నో కోరికలు ప్రవహిస్తూ ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. ఇక్కడ సూత గోస్వామి అదే చెప్తున్నారు. కామస్య నా ఇంద్రియ ప్రీతి. కోరికల యొక్క ఫలితము ఇంద్రియ తృప్తి కాదు. అనేక కోరికలు వస్తాయి, కానీ కోరికలు జీవితం నడుపుకుంటే చాలు, జీవితం సాఫీగా
గడిచిపోతే చాలు, అంత మాత్రాన కోరికలు పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా జీవితం ఉపయోగపడేటట్టుగా ప్రయాణం సాగించాలి. అంతేగాని అదే జీవితం అని భావించకూడదు. అదే జీవితం అని భావిస్తే లంపటెడ్గా అయిపోయి దుఃఖానికి కారణమవుతారు జీవులు. ఇప్పుడు సమాజంలో అదే జరుగుతుంది. అందరూ కూడా స్త్రీ లంపటలే. మానవ సమాజంలో అందరూ కూడా స్త్రీ లంపటలే అందరూ. ఈ విధంగా సూత గోస్వామి చెప్తున్నాను అన్నమాట. విషయభోగం ఆనందం అనుభవించడానికి కాదనమాట. లాభం జీవితే యాతత. విషయభోగము జీవనం కొరకే, జీవితం కాదు. సూత గోస్వామి చెప్తున్నారన్నమాట. కామస్య ఇంద్రియ ప్రీతిర్భవో జీవిత యావత. విషయభోగము జీవనం కొరకే కానీ జీవితం కాకూడదు. మరి జీవనం ఎందుకు? మరి జీవనము ఎందుకు దొరికింది? జీవనం ఎందుకు దొరికింది ప్రశ్న. జీవితము కామభోగం కోసం కాదు, అర్థ సంపాదించి కామభోగం కోసం కాదు. మరి ఇన్ని విధాలుగా సూత గోస్వామి చెప్పారు కదా. మరి సూత గోస్వామి మరి జీవితం ఎందుకు దొరికింది? జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే నిజమైన జీవితం దొరికింది, మానవ జీవితం. దాని యొక్క సాధ్యత, ఉద్దేశం ఏమిటి? మానవ జీవితం ఉద్దేశం, నిజమైన ఉద్దేశం ఏమిటి? సౌనకాది ఋషులు అడిగారు అనుకోండి, అప్పుడు సూత గోస్వామి సమాధానం చెప్తున్నారు. మానవ జీవితం యొక్క ఉద్దేశము, సార్థకము చెప్తున్నారన్నమాట. జీవస్య తత్వ జిజ్ఞాస. జీవస్య తత్వ జిజ్ఞాస. మనిషి యొక్క జీవితము ఎందుకు దొరికింది? ఎందుకు దొరికింది? ఇంద్రియ తృప్తి కోసం కాదు. మనిషి యొక్క జీవితము ఇంద్రియ తృప్తి కాదు, కొరకు కాదు. తత్వ జిజ్ఞాస. జీవస్య తత్వ జిజ్ఞాస. భగవంతుడి కోసం తెలుసుకోవడము, తెలుసుకొని ఆయన్ని అర్థం చేసుకోవడము, అర్థం చేసుకొని ఆయన్ని ప్రేమించడము. ఆయన్ని ప్రేమించిన తర్వాత ధర్మస్య అపవర్గస్య. ఇదే నిజమైన ధర్మము. ఇదే నిజమైన ధర్మము. జీవస్య తత్వ జిజ్ఞాస. తత్వం కోసం జిజ్ఞాసించాలి, తత్వం తెలుసుకోవాలి. తత్వం అంటే వాస్తవ స్థితి మనం తెలుసుకోవాలి. జీవుడు వాస్తవ స్థితి ఏంటో తెలుసుకోవాలి. నేను ఎవరిని? భగవంతుడికి నాకు సంబంధం ఏంటి? అసలు భగవంతుడు ఎవరు? ప్రకృతి ఏంటి? నేను ఎక్కడి నుండి వచ్చాను? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? భగవంతుడికి నాకు సంబంధం ఏంటి? ఈ తత్వ జిజ్ఞాస తెలుసుకోవాలన్నమాట. జీవస్య తత్వ జిజ్ఞాస. జీవితం దొరికింది తత్వ జిజ్ఞాస. అతాతో బ్రహ్మ జిజ్ఞాస దీన్ని అంటారు అనమాట. బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మం కోసం తెలుసుకోవాలి. అంతేగాని పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదు, అమెరికాలో ఎవరు బాంబు వేస్తారో ఏంటో తెలుసుకోవడం కాదు, యూరోప్, లండన్, ఆస్ట్రేలియాలో అది తెలుసుకోవడం కాదు. అది తత్వ జిజ్ఞాస కాదు. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, నీ హృదయంలో ఏం జరుగుతుంది నువ్వు తెలుసుకో. నీ హృదయంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఎక్కడ లేని విషయాలన్నీ మనకెందుకు? ఇవన్నీ తెలుసుకోవడానికి మానవ జీవితం వచ్చింది. జీవస్య తత్వ జిజ్ఞాస సూత గోస్వామి చెప్తున్నాడు అనమాట. అలాగే శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో కూడా ఉంది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మం కోసం తెలుసుకోవాలి, భగవంతుని కోసం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన ప్రేమించాలి. ప్రేమ అంటే భక్తి.
ఈ భక్తి ద్వారా ధర్మస్య అపవర్గస్య ఇదే ధర్మము, ఆ తర్వాత అపవర్గస్య ప్రాప్తి, ముక్తికి ప్రాప్తి అవుతారు. అది తెలుసుకోవడం మానేసి అనవసరమైన విషయాల కోసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే భౌతిక క్లేశాల్లో చిక్కుబడిపోతున్నాడు జీవుడు. ఇంకా రోజుకి క్లేశాలు చిక్కుకుపోతున్నారు రోజుకి. తెలుసుకోండి, తత్వాన్ని తెలుసుకోండి. ఈ తత్వ జిజ్ఞాస గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా, ఒక సీనియర్ భక్తుల ద్వారా తెలుసుకోండి. జీవస్య తత్వ జిజ్ఞాస, తత్వం వేరు చేసి, తత్వం అంటే వేరు, ఆత్మ పరమాత్మని వేరు చేసి ఈ రెండు తత్వాన్ని బోధనం తెలుసుకోవాలి. ఈ రెండు ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్ముడు అంటే ఏంటి, ఈ ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం ఏంటి, నేను ఎక్కడి నుండి వచ్చాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఈ ప్రకృతి ఏంటి, ఈ జన్మ మృత్యు ప్రక్రియ అంటే ఏంటి, ఇదే మా లాస్ట్ జన్మ చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ జన్మ మృత్యు అనే ప్రక్రియ అంటే ఏంటి, ఇది తత్వ జిజ్ఞాస అనమాట. ఈ జిజ్ఞాస ఎప్పుడైతే హృదయంలో రేగుతుందో అప్పుడే కృష్ణ చైతన్యము జాగృతం అవుతుంది. ప్రభుపాదులు వారు చెప్పారనమాట. జీవుడి హృదయంలోని ఎప్పుడైతే ఈ తత్వ జిజ్ఞాస ఎప్పుడైతే రేగుతుందో, మీ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, అప్పుడే కృష్ణ చైతన్యం అనే నివురుగప్పిన నిప్పులా ఉన్న కృష్ణ చైతన్యము ఉజ్వలిస్తుంది. అప్పుడు కృష్ణ చైతన్యంలోకి ప్రగతి ఒక మెట్టికి ఎక్కినట్టుగా భావింపబడుతుంది. అందరిలో కృష్ణ చైతన్యం ఉంది, ప్రతి జీవిలో కూడా కృష్ణ చైతన్యం ఉంది, కానీ నివురుగప్పిన నిప్పులాగా ఉందన్నమాట. జాగృతం లేదు. తెలుసుకోవాలి, తత్వ జిజ్ఞాస తెలుసుకోవాలన్నమాట. సూత గోస్వామి చెప్తున్నారనమాట. తత్వ జిజ్ఞాస, జీవస్య తత్వ జిజ్ఞాస, జీవితం యొక్క ఉద్దేశము ఇది. నార్దోయచ్యేహ కర్మభి, జీవితము భౌతిక కర్మల కోసం కాదు, తత్వ జిజ్ఞాస కోసము సూత గోస్వామి చెప్తున్నారనమాట. తత్వ జిజ్ఞాస కోసం తెలుసుకోవడమే జీవిత పరమ లక్ష్యము. ఇది తెలుసుకొని ఆచరించడమే ఇదే ధర్మ అర్థ కామ, తర్వాత మోక్షానికి అపవర్గ ప్రాప్తి అని సూత గోస్వామి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మరి తత్వ జిజ్ఞాస అనేది ఏంటో తర్వాత మనం తెలుసుకుందాం. అంతవరకు విరామం. హరే కృష్ణ.